మా నమస్తే, మీ పేరు? లీలా కుమారి అండి. ఎక్కడి నుంచి వచ్చారండి? మేము మహానాడు నుంచి మహానాడు నుంచి. ఇలపట్ట అందుకున్నారా? అందుకున్నామండి. ఎలా అనిపించిందండి అసలు? అంటే అది ఎప్పటి నుంచో అసలు రాలేదు, ఇప్పుడు వచ్చినాయి. చాలా హ్యాపీగా ఉంది. అసలు అది ఎప్పుడు దాదాపు 30 సంవత్సరాలు మా నానమ్మ ఉండేది ఆ స్థలం ఇప్పుడు ఇచ్చారు పట్టాలు. హ్యాపీగా అనిపించింది. ఊహించారా అసలు లోకేష్ గారు ఇలపట్టాలు ఇస్తారు? అసలు అనుకోలేదు. మొన్న అసలు వెంటనే అయిపోయింది, బాగా తొందరగా అయ్యింది. చాలా హ్యాపీగా ఉంది. అసలు ఇప్పుడు వరకు అసలు పట్టా ఉంటుందని అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. అంటే వచ్చిద్ది అన్నారు కానీ ఎప్పుడు మనకి ఎంత లేదు కదా. ఇప్పుడు డెవలప్ చేయడం చాలా బాగుంది. అంటే గతంలో 30 సంవత్సరాల నుంచి అంటే మీరు అక్కడే ఉంటున్నారని చెప్తున్నారు. అంటే ఏ నాయకులు ఇస్తానని చెప్పలేదమ్మా ఇలపట్టాలు అసలు? అసలు అలా అనుకోలేదు. ఉంటాయి వస్తాయి అన్నారు అంతే. ఇప్పుడు వచ్చే బాగా హ్యాపీ అనిపించింది. లోకేష్ గారు చేతులు అనకూడదు కానీ మా నాన్నమ్మ గారు ఉన్నప్పుడు ఇంకా తీసుకుని ఇంకా హ్యాపీ అనిపించేది ఏమో. లేదు, మాకు వచ్చింది. అంటే మేము మనవాళ్ళం, మాకు వచ్చింది. మీతో పాటు ఇంకా ఎంతమంది జీవిస్తూ ఉన్నారు? చాలా మంది ఉన్నారు, చాలా కుటుంబాలు ఉంటాయి. ఇప్పుడే అందరికి ఇస్తున్నారు. అంటే పార్టీ భేదాలు ఏమైనా ఉన్నాయా? అందరికి అలాగని అందరికి ఇస్తున్నారు. అంటే అసలు ఇప్పుడు దాకా పట్టాలు లేవు ఆ ఇళ్ళకి, ఓన్లీ ఉన్నాయి పేరుకి అని చెప్పడమే. ఇప్పుడు అందరికి ఇంటికి రాబోతుకి మన పేరు మీద మన సొంత ఇల్లు అన్నట్టు మనకి ఫీలింగ్ ఉండేది. ఇప్పుడు దాకా అంటే అసలు ఎవరు ఫీల్ అవ్వలే. అంటే ఉంది, ఎప్పటికైనా వస్తుంది అంతే అనుకున్నారు కానీ ఇలా రావడం చాలా హ్యాపీ అనిపిస్తుంది. చాలా సంతోషంగా ఉంది. అసలు ఇన్ని సంవత్సరాలు ఈ కాలం నెరవేరుద్దని ఎవరు అనుకోవాలి. అసలు ఈ ఇల్లు ఎవరు పట్టించుకోవాలి. అంటే లోపలికి ఉండిద్ది కదా, అసలు ఏవి బస్సులు కూడా ఎక్కువ శాతం లోపలికి రావు కదా. ఎవరు ఆ లోపలికి ఎవరు వెళ్ళి అంత చూస్తారని అనుకునేవారు. కానీ ఇలా చేతికి ఇచ్చి చేస్తా అంటే ఇంకా డెవలప్ చేస్తే ఇంకా బాగుండిద్ది. అంటే బస్సు అవన్నీ వస్తే ఇంకా బాగుండిద్ది. లోపలికి ఎవరు రారు కదా, ఆటోలు తప్ప ఇబ్బంది పడిపోతున్నారు కదా. బస్సు కూడా పెడితే ఇంకా బాగుండిద్ది. అంటే మహానాడు అంటే మొత్తం అంతా కూడా కృష్ణా నది పరివాహక ప్రాంతం. ఇప్పుడు దానికి సంబంధించి రిటర్నింగ్ వాళ్ళు కూడా కట్టిస్తానని చెప్పి హామీ ఇచ్చారు. అవునండి. దీని గురించి అసలు ఇంకా నాకు తెలియదు. హ్యాపీ ఇస్తారంటే గెలుస్తారు. ఇంకెలా చేస్తాం, అభివృద్ధి చేస్తా ఉంటే అందరూ ఇంకా ఇంట్రెస్ట్ బట్టి వేస్తా ఉంటారు కదా. థ్యాంక్స్ అండి. మా నమస్తే, మీ పేరు? నా పేరు షేక్ మస్తాన్బీ. ఏం చేస్తుంటారు మీరు? నేను విజయవాడలో ప్లాస్టిక్ షాప్ లో పనికి వెళ్తా. పనికి వెళ్తా ఉంటారు మహానాడు నుంచి? మహానాడు నుంచి వెళ్తా. ఇలపట్ట అందుకున్నారా? అందుకున్నా. మరి ఎలా అనిపిస్తుంది? నాకు చాలా సంతోషంగా ఉంది. లోకేష్ గారు ఇలా చేయటం చాలా బాగుంది. మాకు కూడా సంతోషంగా కిష్టొడ్డుకి గోడ కట్టాలి హామీ ఇచ్చారు కదా, కడతారు. డబ్బులు కూడా శాంక్షన్ చేశారు. హామీ ఇచ్చారు, అదే మాకు సంతోషం. కిష్టొడ్డుకి దొంగలు పడుతున్నారు, అది మాకు కాపాడాలి. ఏంటి మరి అసలు మళ్ళీ ఆయనే రావాలని కోరుకుంటున్నా. ఎందుకని అంటే మంచి పనులు చేస్తున్నాడు ఆయన. చాలా మంచి మనసుతో మంచి పనులు చేస్తున్నాడు. మళ్ళీ ఆయనే రావాలి. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు అక్కడ మీరు? మేము 45 సంవత్సరాల నుంచి ఉంటున్నాం అక్కడ. అన్ని సంవత్సరాల నుంచి మాకు ఎవరు కాపాడలేదు, మాకు ఎవరు చూడలేదు. అదిగో ఇదిగో అంటున్నారు. ప్రయత్నించాం, ఏదో ఇచ్చారు, ఇచ్చియో ఇచ్చారు. మరి ఇప్పుడు ఈయన మంచి ఇచ్చాడు కదా, అది సంతోషం. మళ్ళీ గెలిపిస్తాం, మళ్ళీ ఆయనకే చేస్తాం. మాకు బాగా చేస్తే ఆయనకి గెలిపిస్తానే ఉంటాం, ఆయన పైకి వస్తాడు.